అందరికీ నమస్కారం. నా పేరు శశికళ. నేను రెనోవా సెంచరీ హాస్పిటల్స్‌లో చీఫ్ డైటీషియన్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఒబెసిటీ లేదా ఊబకాయం సమస్య కోసం తెలుసుకుందాం. ఒబెసిటీ లేదా ఊబకాయం సమస్య అనేది ఇప్పట్లో పెరుగుతున్న చాలా పెద్ద సమస్య. దీనికి గల ముఖ్య కారణాలు ఏంటంటే బ్యాడ్ లైఫ్ స్టైల్, ప్రాపర్‌గా హెల్తీ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయకపోవడం, అన్‌హెల్తీ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అలాగే స్ట్రెస్ కూడా బాగా పెరిగిపోవడం కూడా ఒబెసిటీకి దారితీస్తుంది. ఒబెసిటీ అనేది ఎలోన్ సమస్య కాదు. దీనివల్ల డయాబెటీస్ కానీ, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్, గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ, ఆడవాళ్ళలో పీసీఓడి సమస్య, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ పెరిగిపోతున్నాయి. ఒబెసిటీని ముఖ్యంగా మనం అధిగమించడానికి హెల్తీ ఫుడ్ చాయిసెస్ చేసుకోవడం చాలా మంచిది. హెల్తీ ఫుడ్ చాయిసెస్ అంటే ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, ఫ్రూట్స్ కానీ మన రెగ్యులర్ డైట్లో ఉండేలా చూసుకోవాలి. అట్లీస్ట్ రోజు ఒక ఆకుకూర తినేలాగా మనం చూసుకుంటే డెఫినెట్లీ ఒబెసిటీ కంట్రోల్ అవుతుంది. అదే కాకుండా వెజిటబుల్స్లో దుంపకూరలు, హై క్యాలరీస్ ఉంటే దుంపకూరలు, బంగాళదుంపలు కానీ, కందదుంపలు కానీ, చామదుంపలు కానీ ఇలాంటి హై క్యాలరీ రూటీ వెజిటబుల్స్ అవాయిడ్ చేసి లో క్యాలరీ వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అదే కాకుండా ఫ్రూట్స్లో హై క్యాలరీ ఫ్రూట్స్, మ్యాంగోస్ కానీ, సపోటాస్ కానీ, సీతాఫలం కానీ, జాక్ ఫ్రూట్ కానీ, బనానాస్ కానీ ఇలాంటి హై క్యాలరీ ఫ్రూట్స్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయకుండా అకేషనల్గా కన్జ్యూమ్ చేస్తూ లో క్యాలరీ ఫ్రూట్స్, బొప్పాయి కానీ, వాటర్ మెలన్ కానీ, పేర్స్, ఆరెంజెస్, యాపిల్ ఇలాంటి లో క్యాలరీ ఫ్రూట్స్ డైలీ కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. అదే కాకుండా నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో రెడ్ మీట్స్, మటన్ కానీ, ప్రాన్స్, క్రాబ్స్ ఇలాంటివి అకేషనల్గా కన్జ్యూమ్ చేస్తూ ప్రాసెస్డ్ మీట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. బేకన్ కానీ, సాసేజెస్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయడం వల్ల ఖచ్చితంగా మనం ఒబెసిటీని కంట్రోల్ చేయొచ్చు. లీన్ మీట్స్, స్కిన్లెస్ చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్ వైట్స్ కానీ ఇలాంటివి రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల ప్రాపర్ ప్రోటీన్ కూడా బాడీకి అందుతుంది. అదే కాకుండా అన్హెల్దీ ఫుడ్ చాయిసెస్, బేకరీ ఫుడ్స్ కానీ, స్వీట్స్ కానీ, కన్ఫెక్షనరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ బెవరేజెస్ ఇలాంటివన్నీ రెగ్యులర్ కన్జంప్షన్లో ఉంచుకోకుండా హెల్దీ ఫుడ్ చాయిసెస్ తీసుకుంటే ఖచ్చితంగా ఒబెసిటీని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎస్పెషల్గా జంక్ ఫుడ్స్లో మోనోసోడియం గ్లూటామేట్, ఎంఎస్జీ ఎక్కువ ఉండడం వల్ల, టేస్టింగ్ సాల్ట్ అంటాం మనం, ఎంఎస్జీ ఎక్కువ ఉండడం వల్ల మనం ఖచ్చితంగా ఇట్ లీడ్స్ టు హైపర్ టెన్షన్ ఆల్సో. సో మోనోసోడియం గ్లూటామేట్ ఉండే ఫుడ్స్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. అలాగే డైలీ ఫిజికల్ యాక్టివిటీ 40 minutes నుంచి 50 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా ఒబెసిటీని మనం తగ్గించుకోవచ్చు. అదే కాకుండా స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. ఇప్పట్లో ఉన్న లైఫ్ స్టైల్ వల్ల అందరికీ స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ కూడా తగ్గించుకుంటే ఖచ్చితంగా ఒబెసిటీని మనం తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.